ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి అసెంబ్లీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు సరిపడా సీట్లు లభించకపోవడంతో అధినేత వైఎస్ జగన్ కు విపక్ష నేత పదవి దక్కలేదు. దీనిపై స్పీకర్ కు లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీకి మాత్రం మండలిలో విపక్ష నేత హోదా దక్కింది. ఈ మేరకు మండలి చైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలంతో పాటు విపక్ష టీడీపీకి చెందిన 4, జనసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు కూడా కలుపుకొని 156 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. దీంతో విపక్షంలో ఉన్న టీడీపీ కేవలం 19 మంది ఎమ్మెల్యేలతో తమ వాయిస్ వినిపించలేని పరిస్థితుల్లో ఉండేది. కానీ తాజా ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీలో ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి పార్టీలు దుర్భేద్యంగా తయారయ్యాయి. దీంతో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఈ ప్రభావం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాపైన పడింది. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా ఇంకెవరూ విపక్షంలో లేరు కాబట్టి తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ స్పీకర్ ను కోరారు. అయితే నిబంధనల ప్రకారం అలా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చేసింది. ఈ నేపథ్యంలో జగన్ కూడా చేసేది లేక సాధారణ ఎమ్మెల్యేలా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీకి గుడ్ న్యూస్ అందింది. అసెంబ్లీలో దక్కని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా మండలిలో దక్కింది. శాసన మండలిలో వైసీపీకి 50 మంది సభ్యులకు పైగా బలం ఉంది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ చైర్మన్ కొయ్యెం మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. చైర్మన్ నిర్ణయంతో లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక ప్రోటోకాల్ లభించనుంది. అలా జగన్ కు దక్కని మర్యాదలు లేళ్ల అప్పిరెడ్డి దక్కించుకోవడం విశేషం.